అనగా బి శాంతి కుమార్ 2047 సంవత్సరం నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా, ప్రపంచంలోనే ఆర్థికంగా, సామాజికంగా మొదటి స్థానంలో ఉంచుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను మన దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడుతున్న సైనికులను గౌరవిస్తానని, సన్మానిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను వలస మరియు బానిస మనస్తత్వ ఛాయల నుంచి, నీడల నుంచి విముక్తి పొందుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నా గొప్ప వారసత్వాన్ని గుర్తుంచుకొని స్మరించుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఒక పౌరుడిగా నా విధులను, నా బాధ్యతలను క్రమశిక్షణతో నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.